మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ చూడబోతున్నామండి. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్. అవునండి. సో కేసరి అంటే మనకి కుంకుమ పువ్వు ఫ్లేవర్. ఓ సో హార్లిక్స్ కి ఫ్లేవర్ ఎలా ఉంటుంది రాజు గారు? మంచి బ్లెండ్ అవుతుందండి. సో కొంచెం దీనికి ఏంటంటే అడిషనల్ గా నేను కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ టచ్ కూడా ఇస్తున్నాను. కొంచెం ట్రెడిషనల్ మిల్క్ షేక్ అన్నమాట ఇది. ఓకే. సో చాలా బాగుంటుంది, ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే ఓకే మరి హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు 1/2 లీటర్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు, తరిగిన బాదాం కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని, యాలకుల పొడి చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం ఒక మిక్సీ జార్లో సో కొద్దిగా పాలు, సో ఈ కాచి చల్లార్చిన పాలండి, కొద్దిగానే వేసుకుంటున్నాం. సరిపడా పంచదార. హార్లిక్స్ ఇస్తారా? ఓకే, హార్లిక్స్ అండి. సో పిల్లలకు మనం ఇలా సమ్మర్ లో ఇంట్లో ఉన్నప్పుడు సో మిల్క్ షేక్లు చేస్తూ ఉంటాం కదా, సో ఇలా మనం ఇది కూడా యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. సో హెల్దీగా ఉంటుంది అండ్ దాంట్లో 23 వైటల్ న్యూట్రియన్స్ కూడా వాళ్ళకి చక్కగా ఇచ్చినట్టు ఉంటుంది. సో ఒకసారి దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే. సో అంటే ఇది కొంచెం ఉండలు పడుతూ ఉంటుంది, కొంచెం ఫైన్ గా మిక్సీ పట్టేసుకుంటాం. సరే రాజు గారు, మీరు అది చేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ పాదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే రోజు ఆలివ్ ఆయిల్ ని పాదాలకు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల పాదాలు మృదువుగా తయారవుతాయి. సో హార్లిక్స్ వేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లా మనం రెడీ చేసుకోవాలి. సో తర్వాత దీంట్లో మనం కావాల్సిన యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మిక్సీ ఒకసారి పట్టేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఇంకొన్ని పాలు, అంటే సరిపడా పాలు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అన్ని పాలల్లో మనం హార్లిక్స్ అన్ని వేసి మిక్స్ చేసేస్తే అదంతా ఉండలు కట్టేస్తుంది, అంతా స్ప్రెడ్ అవ్వదు. సో చక్కగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మిగతా పాలన్నీ వేసుకుంటే మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కొంచెం సరిపోతుంది. సో యూజువల్ గా మనం హార్లిక్స్ తో ఈ ఫ్లేవర్స్ అన్ని ఎప్పుడు టేస్ట్ చూడము, కాకపోతే ఏంటంటే మనం యాడ్ చేసుకునే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇందులో కేసర్ వేసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి ఫ్లేవర్స్ అన్ని కూడా మంచి టేస్ట్ ఇస్తాయి. సో అలాగే కుంకుమ పువ్వు ఏంటంటే కొంచెం వేడి పాలు పోసి కాసేపు పక్కన పెట్టేసాం. సో మనకు అది మొత్తం బాగా కరిగిపోయి దీంట్లో ఈ కలర్ అనేది కూడా మనకు నేచురల్ గా వచ్చేస్తుంది. అదేదో మ్యాంగో దీనిలో వచ్చింది చక్కగా. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓకే, ఐస్ క్రీమ్. సో వెనిలా మనకు అన్నిటి కూడా బాగా బ్లెండ్ అవుతుంది. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్. మనం ఇక్కడ కేసర్ ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే మనకి మిగతా ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇంకా అది మీ చాయిస్ ని బట్టి మీరు తీసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి. ఓకే, వావ్, మంచి లైట్ ఎల్లోయిష్ కలర్ లో వచ్చింది. బేసిక్ గా కేసర్ కే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ హార్లిక్స్ కి కూడా మనకి అంతే ఫ్లేవర్ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది నేను మిల్క్ షేక్ తాగిన తర్వాత మీకు చెప్తాను. ఇది చూస్తుంటే చక్కగా ఏ బాదం పాలు లాగా ఉన్నాయి రాజు గారు కదా, టెక్స్చర్ అలాగే వచ్చింది, సేమ్ మనం బయట కొంటాం కదా. టాపింగ్ ఇంకొంచెం ఐస్ క్రీమ్. బేసిక్ గా పాలు తాగని పిల్లలకు కూడా ఇట్లా చక్కగా డెకరేట్ చేసి ఇస్తే హ్యాపీగా అంతంత గ్లాసులు అయినా కూడా హ్యాపీగా తాగేస్తారు. సో బాదం తురుము. ఓకే, సో రెడీ. టేస్టీ టేస్టీ మిల్క్ షేక్.
వావ్. సో సమ్మర్లో చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో రాజు గారు మిల్క్ షేక్ రెడీ. కార్వింగ్ కూడా చేసి చూపించేస్తారా? ఓకే అండి. సో బీట్రూట్తో ఫ్లవర్ చేస్తున్నాను. రోజా? లేదండి, వేరే ఫ్లవర్. సో ఫస్ట్ కొంచెం పీల్ చేస్తున్నాను. ఓకే. ఈ బీట్రూట్ కలర్ ఏదో బాగుంది, వెరైటీగా. ఒకసారి అలా మంచి పింకిష్ వైట్ భలే బాగుంది. ఓకే, సో ఈ షేప్లో మనం పెటల్స్ అన్ని ఓపెన్ చేసుకోవాలండి. పెటల్స్ అన్ని ఓపెన్ చేసి జాయిన్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో రాడిష్లో మనం ఇట్లా ఫ్లాట్ ఒక ఫ్లవర్ చేసుకుంటాం, ఆ టైప్లో డబుల్ పెటల్ టైప్లో చేసుకుంటాం కదా. కాకపోతే ఈ ఫ్లవర్ వేరేలా వస్తుంది కదా, అది రాడిష్ ఏమో ఇట్లా వెడల్పుగా వస్తుంది. సో ఒక్కొక్క అంటే పెటల్ షేప్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఫ్లవర్ షేప్ కూడా మారుతుంటుంది. సో అయితే అవి ఇట్లా ఈ రూట్ లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికంటే ఇట్లా మీడియం సైజ్ ఉండాలి రాజు గారు, పెద్ద బీట్రూట్ అయినా పర్లేదా? పెద్ద దాంతో కూడా చేసుకోవచ్చు. సో పెద్ద దాంతో చేసుకుంటే మనకు కొంచెం సైజ్ పెద్దగా వస్తాయి. ఓకే. బేస్ అండి. సో ఇది మధ్యలో వస్తుంది. ఓకే ఇలా. అయ్యో పర్లేదా? పర్లేదండి. ఒకసారి మరీ ఎక్కువగా స్టిఫ్ గా ఉంటే కూడా అవునవును విరిగిపోతూ ఉంటాయి. ఇది ఒక బడ్ లాగా వస్తుందేమో కదా మనకి. కొంచెం పెద్ద రూట్ అయితే కొంచెం వైడ్ గా వస్తాయి. పెటల్స్ కొంచెం మనకు రోస్ ఎక్కువగా వచ్చేసి వైడ్ గా వస్తుంది. బాగుంది ఇది దగ్గరికి ఇలా. సో ఫైనల్ గా మిగిలిపోయిన బడ్ ఇక్కడ మధ్యలో పెట్టేసేస్తాం. ఓకే, సో కాసేపు వాటర్ వేస్తే ఇది విచ్చుకుంటుందండి. ఓకే, సో రెడీ అండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ తయారు చేసే విధానం. ముందుగా కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్ లో పాలు, పంచదార, హార్లిక్స్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో యాలకుల పొడి, కుంకుమ పువ్వు, వెనీలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ కేసరి మిల్క్ షేక్ రెడీ.